తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 14/3/2025 శుక్రవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 3, 4, 5, 10 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ఒక పెద్ద శుభవార్త అనమాట. రైతు భరోసా డబ్బులు మీ అందరి ఖాతాల్లో జమ కాబోతున్నాయి అనమాట. ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చింది. నిన్న చాలామంది రైతుల ఖాతాల్లో 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే నిన్న జమ చేయడం అయితే జరిగింది. మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. మీ అందరికి కూడా మీ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వమే స్పష్టత ఇచ్చిందనమాట. నిన్న చాలామందికి విడుదల చేశాం. ఈరోజు ఇంకా ఎవరికైతే పడలేదో వాళ్ళకు కూడా ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వమే స్పష్టత ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే ఒక స్పష్టత కూడా ఇచ్చిందనమాట. ఇక్కడ ఒక్కో ఎకరానికి 6,000 చొప్పున 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఎకరాల వారికి అయితే 2,223 కోట్లు అయితే జమ చేశామని చెప్పేసి చెప్పింది. 1 ఎకరం వారికి వచ్చేసి మనకు 1,126 కోట్లు అయితే జమ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. అయితే ఇంకా ఇక్కడ 4, 5, 6, 10 ఎకరాల వరకు పడాల్సిందనమాట. కేవలం 3 ఎకరాల వరకు పూర్తయింది అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. మనకు ప్రభుత్వం ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చింది. ఏమనంటే మార్చి 31లోగా రైతు భరోసా మొత్తం క్లియర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం వచ్చేసి మనకి ఇక్కడ మార్చి 31 వరకు అయితే గడువు పెట్టడం అయితే జరిగిందనమాట. దానిపైన స్పందిస్తూ మనకైతే ఇక్కడ ఎవరైతే మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారో వాళ్ళు కూడా కీలక ప్రకటన చేశారు. మార్చి 31లోగా ప్రతి ఒక్కరికి రైతు భరోసా అయితే మేమైతే పూర్తి చేస్తాం. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనకి ఏప్రిల్ మొదటి రోజు అప్పట్లోపు 15 నుంచి 20 ఎకరాల వరకు పడ్డాయి అని చెప్పేసి మీ నోట మీరే చెప్తారని చెప్పేసి కూడా చెప్పారనమాట. ఓకే, ఇక్కడ మీకు రైతు భరోసా రాని వాళ్ళు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు విడుదల చేశాం, పడుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే అమౌంట్ పడాలంటే తప్పకుండా మీ భూములు అనేవి సాగు చేసి ఉండాలి. ఓకేనా, సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. అలానే ఇంకోటి ఏంటిదంటే సాగు చేసే భూములు అలానే మీకు ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారనమాట. ఈ రెండింటిలో మీరు ఏవైతే సాగు చేసి ఉండి ఐఏఎస్ కానీ ఏ జాబ్ లేకుండా రైతు అయిన వాళ్ళకైతే తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. డబ్బుల విషయంలో ఇంకా కాస్త మీరు ఆలస్యం అయితే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం 4 పథకాలు అమలు చేస్తూ డబ్బులు అయితే విడుదల చేస్తుంది. అది మీకు తెలుసు. రైతు భరోసా, అలానే ఇక్కడ మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు. ఓకేనా, ఈ 4 పథకాలు అయితే మనకు అమలు చేస్తున్నారు కాబట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే కాస్త ఆలస్యం అవుతుంది. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇంకొక 10-15 రోజులలో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి అన్నమాట. ఓకే, ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ తోటి ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే పరిమితం లేకుండా రైతు భరోసా సాగు చేసే వారికి మాత్రమే అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. సాగు భూములకు మాత్రమే డబ్బులు అయితే ఇవ్వాలి అని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే చెప్తుందో. మనకి ఈ నెలాఖరులోపు డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి కూడా చెప్పారనమాట. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. ఇంకా ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ అందరి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఓకే, ఈ వీడియో ఇంకా ఏ డౌట్ ఉన్నా తప్పకుండా అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.